సిద్దిపేట జిల్లా కొమరవెల్లిలోని మల్లన్న ఆలయ తోటబావి పంచవర్ణాలతో 41 వరుసల పెద్దపట్నం వేశారు ఒగ్గు పూజారులు. స్వామివారి ఉత్సవ విగ్రహాలను పట్నంపై నిలిపి కళ్యాణం నిర్వహించారు. స్వామివారి ఉత్సవ విగ్రహాలతో పెద్దపట్నం దాటారు ఆలయ అర్చకులు. మల్లలను తలుచుకుంటూ పట్నంపై తన్మయత్వంతో చిందేశారు భక్తులు, శివసత్తులు. మరోవైపు పెద్దపట్నంలో పాల్గొనడానికి భక్తులపై పోలీసుల తీరు వివాదంగా మారింది. రద్దీని కంట్రోల్ చేయలేక తనపై లాఠీచార్జ్ చేయడంతో భక్తులు ఫైర్ అయ్యారు. తమ అన్న ముందే పట్నం తొక్కేందుకు పోలీసులు వస్తున్నారని ఆరోపించారు. గతంలో కూడా మల్లన్న జాతరలో లాఠీ చార్జ్ చేశారని మండిపడ్డారు. జాతర ప్రారంభం సమయంలో ఆలయం వరకు పోలీసుల వాహనాలు తీసుకువస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్లన్న జాతరలో పోలీసులు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. పోలీసుల కుటుంబాలు, ఉన్నతాధికారులే దర్శనాలకు ప్రాధాన్యం ఇస్తూ తమను పట్టించుకోవడం లేదన్నారు భక్తులు. 41 వరుసలతో పంచముగ్గుల పటము వేసి ఆ స్వామివారిని ఆ పటం మీద గొంగడి వేసి, గొంగడి మీద బండారు పోసి, బండారు మీద స్వామివారిని కూర్చుండబెట్టి లగ్నం చేసి ఆ తర్వాత ఆ యొక్క స్వామివారికి మరి ఉత్సవ విగ్రహాలు తీసుకుపోవడం జరుగుతుంది. అక్కడ ఒక నదరు నిమ్మకాయలను పెట్టడం జరుగుతుంది. ఆ యొక్క స్వామివారి ధ్యానం ఉంటుంది, స్వామివారి జపం ఉంటుంది. ఆ యొక్క నిమ్మకాయ పెట్టేటప్పుడు ఆ యొక్క స్వామివారి జపము చదివి అక్కడ పెడితే ఆ యొక్క నిమ్మకాయ ఎవరికైతే దొరుకుతుందో వాళ్ళు అదృష్టవంతులు అవుతారని ఆనాటి నుంచే కూడా ఉన్నది. దాని కొరకు ఎంతోమంది ఎగబడి చూస్తూ ఉంటారు. దొరికిన వాళ్ళు అదృష్టమరులు అవుతారని ఆచారం ఉన్నది. ఆ విధానంగానే ఆ యొక్క పటము తొక్కినాక ఆ పటము తొక్కగానే అక్కడున్నటువంటి బండారును తీసుకొని ప్రజలు వారి వారి ఇళ్లకు తీసుకుపోతారు. కొంతమంది ఆ యొక్క పటం మీద తీసుకుపోయిన బండారును ఆ యొక్క ఆరోగ్యం బాగలేని వారు, స్వామి మల్లన్న నా ఆరోగ్యం బాగుపడితే మళ్ళీ నీ దగ్గరికి వచ్చి బండారు అప్పచెప్పుకుంటా అని మొక్కుతారు. కొంతమంది నేను చిలకపట్నం ఇస్తా అని మొక్కుతారు, కొంతమంది నేను నజర్పట్నం ఇస్తా అని మొక్కుతారు, కొంతమంది పాలు పట్టిస్తా అని మొక్కుతారు, కొంతమంది ముఖమండపం పట్నం ఇస్తా అని మొక్కుతారు. వారికి ఆరోగ్యం కాగానే ఆ విధంగా వారి కోరిక ఏదైతే ఉన్నదో అది నెరవేరుతున్నది.